ఇక రివ్యూ విషయానికి వస్తే మామ, రెట్రో అంటే జస్ట్ యాక్షన్ ఒకటే కాదు మామ, మంచికి చెడుకి ప్రేమకి గతంకి మధ్య జరిగే జర్నీ అనుకోవాలి. కమింగ్ టు ది స్టోరీ లైన్, ఒక గ్యాంగ్స్టర్ గురించి ఉంటుంది స్టోరీ అంతా. పాస్ట్ లో గ్యాంగ్స్టర్ ఇప్పుడు తన భార్య కోసం తన జీవితాన్ని మార్చేసుకుంటాడు. కానీ గతం ఊరికే మర్చిపోవడం అంత ఈజీ కాదు కదా మామ. పాత రహస్యాలు మళ్ళా బయటపడడం, మళ్ళా పాత శత్రువుల దగ్గరికి రావడం. ఒక మాటలో చెప్పాలంటే మామ, పాస్ట్ ని వదిలేసి పీస్ గా ఉందాం అనుకుంటే అవ్వదు మామ. ఇక మూవీ హైలైట్స్ విషయానికి వస్తే, సూర్య గారు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో స్క్రీన్ ని డామినేట్ చేస్తారుగా. గ్యాంగ్స్టర్ డ్రామా బేస్ తో ఎమోషనల్ డెప్త్, స్టైలిష్ యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ కూడా బలంగా కనిపిస్తాయి మూవీలో. ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు అదరగొట్టేశాడుగా సూర్య గారైతే. డైలాగ్స్ మెయిన్ భయ్యా, అసలు లేసి విజిల్ వేసే డైలాగ్స్ ఉంటాయి మూవీలో. ఓ రకంగా చూస్తే డైలాగ్సే హైలైట్ అనిపిస్తుంది మూవీ చూసేటప్పుడు. అలాగే క్లైమాక్స్ లో 6 ప్యాక్ ఫైట్ ఉంటుంది మామ, అసలు వేరే లెవెల్ ఉంటుంది. యాక్షన్ సీన్స్ లో అండ్ మాస్ సీన్స్ లో మన సూర్య గారి యాక్టింగ్ అయితే పీక్స్ భయ్యా.